మేడం మీరు ఎంతో మందితో అంటే శుభాకాంక్షలని ఇప్పుడు లేకపోతే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకేమైనా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మేడం? బిటర్ ఎక్స్‌పీరియన్సెస్ అంటూ ఎప్పుడు జరగలేదండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి, మేము ఇంటర్వ్యూ అడిగామనుకోండి, "నీకెందుకు ఇవ్వాలి?" మేము "ఏంటి లాభం?" అలా అంటారు. అబ్బా! అని వాళ్ళు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ "నువ్వెవరు అసలు" అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సొస్తుంది. అలాగే మీకేమైనా ఇబ్బంది అయిందా ఎవరితోన్నా? అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాలేదండి. ఐయామ్ హ్మ్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద స్మాల్ స్క్రీన్ గనక, ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు విజయదుర్గ, దూరదర్శన్ అని గుర్తిస్తారు గనక, హ్మ్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బిటర్ ఎక్స్‌పీరియన్సెస్. బట్ ద థింగ్ ఈజ్, హ్మ్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. హ్మ్. అంటే కొందరు వ్యక్తుల గురించి, అంటే నేను చాలామంది ఆల్మోస్ట్ ఆల్ సినీ స్వర్ణయుగానికి చెందిన వాళ్ళని కలిశాను. హ్మ్. ఆ తర్వాత జనరేషన్స్‌ని గూడా కలిశాను. అంటే సుమన్ గారు గానివ్వండి, నాగార్జున గారు గానివ్వండి, హ్మ్. వెంకటేష్ గారు గానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి. ఆ బాలకృష్ణ గారంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను ఆ! మీకు. కొంచెం ఎవ్రీ న్యూ ఇయర్‌కి మేము హ్మ్. డిసెంబర్‌లో నేను స్టూడియోస్‌కెళ్ళి హ్మ్. ఆర్టిస్ట్ దగ్గర నుంచి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకునేదాన్ని. అయితే అన్నపూర్ణ స్టూడియో, రమణయ్య గారి స్టూడియో, పద్మాలయ, హ్మ్. అలాగే నానక్రామ్ గూడ స్టూడియో, భాగ్యనగర్ స్టూడియోస్, ఇట్లాగనమాట. ఎప్పుడు డైరెక్టర్ నాకు అది అసైన్‌మెంట్ ఉండేది. హ్మ్. నాకేంటంటే ఎప్పుడు 4 గోళ్ళు స్టూడియోలో ఉండి కాసేపు బయటికి వెళ్ళొచ్చులే, డిసెంబర్ మంత్ కదా! అవును. కొన్ని బయటికెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చులే అనే ఉద్దేశంతో నేను వెళ్ళేదాన్ని. సో, అలాంటి పరిస్థితిలో ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. వెళ్ళి అందరిని రికార్డ్ చేశాను. హ్మ్. చేసిన తర్వాత నేను అన్నీ వైండ్ అప్ చేసుకొని వస్తుంటే బాలకృష్ణ గారు వెళ్తున్నారు. ఓకే అండి. హి వాస్ అబౌట్ టు ఓకే అండి. మేకప్ తీసేసుకొని కార్‌లో ఎక్కబోతున్నారు. నేనేం చేశానంటే మా లైటింగ్ అసిస్టెంట్‌ని హ్మ్. గబగబా వెళ్ళి, పరిగెత్తుకొని వెళ్ళి, హ్మ్. బాలకృష్ణ గారిని అడుగు గ్రీటింగ్స్ ఇస్తారేమో న్యూ ఇయర్‌కి అన్నా. హ్మ్. అంటే వాడు పరిగెత్తుకొని వెళ్ళాడు. కొంచెం ఉంటే ఆయన వెళ్ళిపోయేవారు కార్‌లో. హ్మ్. అందుకని వెళ్ళి ఆయన కార్ డోర్ తీసుకున్నారు. వెళ్ళి ఏం అడిగాడు, ఆయన ఇటు తిరిగారు. హ్మ్. నేను కనిపించాను. హ్మ్. కనిపించాను. ఆయన చూసారు. చూసి ఏం మాట్లాడారో తెలీదు. అతను గోడకు కట్టిన బంతిలాగా వచ్చేసాడు మా లైటింగ్ అసిస్టెంట్. ఆ! వచ్చి కుదరదన్నారు మేడం అన్నాడు. అంటే అదేంటయ్యా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అని చెప్పకపోయినావా అన్నా. హ్మ్. ఏమో మేడం కుదరదన్నారు అన్నాడు. సరేలే ఆయన కుదరకపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోదాంలే. ఎందుకంటే అవునండి. వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. ఇవ్వమంటే వాళ్ళ ఇష్టం కదండీ. మనం అవును. వి కెనాట్ ఫోర్స్ దెమ్. సో, అని చెప్పి నేను ఇంటికొచ్చేసా. హ్మ్. ఇంటికొచ్చేసాక నైట్ 9:30, 10:00కి నాకు ఫోనొచ్చింది. ఫోనొస్తే అర్థం గాల. హ్మ్. ఫోన్ తీసి చెప్పండి విజయదుర్గని మాట్లాడుతున్నా. మీరు బాలకృష్ణ గారు గ్రీటింగ్స్ అడిగారు కదా! రేపు వస్తే ఇస్తామన్నారన్నాడు. హ్మ్. అదేంటి? ఎవరండి ఫోన్ అంటే వాళ్ళ అసిస్టెంట్ అంటారా? ఎవరో ఓకే. అటువైపు నుంచి. వాళ్ళ అసిస్టెంటే అయ్యుంటుంది. హ్మ్. అలాగా అండి. రేపు నేను అటువైపు వస్తానో రానో చెప్పలేను. ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నా. ఓకే. అన్నాను. మర్నాడు అన్నీ అయిపోయాక అన్నపూర్ణకొచ్చా. ఫైనల్‌గా వెళ్ళిపోతూ హ్మ్. అరౌండ్ 5:30కి వచ్చాను. వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు అప్పుడే షూటింగ్ అయింది. ఆయన మేకప్ తీసుకొనున్నారు. రండి రండి విజయదుర్గ గారు అని పిలిచారు. ఆ! చాలా ఆత్మీయంగా పిలుస్తారాయన. హ్మ్. నమస్కారం అండి అన్నా. అవును నిన్న మీరొచ్చారు, వెళ్ళిపోయారు అన్నారు. హ్మ్. అంటే మీరు వెళ్ళిపోతున్నారు కదా! ఆ టైంలో ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం బావుండదని హ్మ్. అని చెప్పాననమాట. ఆ రోజు గ్రహణం అయింది. ఆ! ఇన్‌ఫాక్ట్ గ్రహణం అయితే బాలకృష్ణ గారన్నారు, "ఇవాళ గ్రహణం కదండీ! నేను ఇంటికి వెళ్ళిపోవాలి." ఆయనకి చాలా పట్టింపులున్నాయండోయ్. హ్మ్. దేవుడు, జాతకాలు, ఈ గ్రహణాలు ఇవన్నీ గూడా చాలా పట్టింపులు. బాలకృష్ణ గారు. నాలెడ్జ్ కూడా ఉంది. చాలా హ్మ్. నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో, గ్రహణం కాబట్టి నేను ఇంటికెళ్ళిపోయి పూజ అవి చేసుకోవాలండి. పట్టు విడుపు స్నానాలు చేయాలని చెప్పారు. మేమిద్దరం గ్రహణం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. హ్మ్. మాట్లాడుకున్నాక రేపు రండి అని చెప్పారు. సరేనండి రేపొస్తానని చెప్పాను. వచ్చేసాను. వచ్చేసాక మర్నాడు ఆయన చెప్పిన టైంకి స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయనదేదో షూటింగ్ అండి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. ఓకే అండి. 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' ఓకే. అని ఒక పాటుంది. హ్మ్. మీకెవరికన్నా తెలుసా? అది సమరసింహారెడ్డో, నరసింహనాయుడు. హ్మ్. అంటే నాకు సినిమాలు అవునండి. తెలీవు. నేను చూడలేదు కూడా ఆ సినిమాలు. సో, ఆ పాట షూటింగ్ అవుతోంది ఓకే. ఆయనది. నేను స్టూడియోలోకెళ్ళా. వెళ్ళగానే సెట్ అది ఆయన ఉన్నారు. డాన్స్ చేయబోతున్నారు. "వచ్చారు విజయదుర్గ గారు కూర్చోండి" అన్నారు. అక్కడి నుంచే. హ్మ్. ఆయన పక్కన హీరోయిన్ ఆవిడున్నారు. సో, గ్రూప్ అనమాట. అవును. నీళ్లు పోశారు ఫ్లోర్ మీద.
ఏం డాన్స్ చేశారండి బాబోయ్! ఉమ్, ఎన్ని రిహార్సల్. విఎస్ఆర్ స్వామి గారు కెమెరామ్యాన్. వచ్చామ్మా విజయ రామ్మా అని పిలిచారు ఆయన. ఉమ్, ఆయన తెలుసు నాకు. ఆ, కూర్చున్నాను. అక్కడి నుంచి ఒక రీటేక్ చేశారనమాట. ఉమ్. లక్స్ పాప లంచ్‌కి వస్తావా అని. అవును అవును, పాట ఏ సూపర్ హిట్ అండి అది. అసలు ఎట్లా డాన్స్ చేశారంటే బాలకృష్ణ గారు ఉమ్, లైవ్‌లో చూశాను నేను. అందరూ స్క్రీన్ మీద చూడటం వేరు. అవునండి. లైవ్‌లో చూశాను. ఎంత అద్భుతంగా చేశారంటే డాన్సు. ఉమ్, అసలెక్కడ అంత ఈజీగా, అంత ఇదిగా మనిషి చేయటం భలే నాకనిపించిందండి. ఉమ్, అయిపోయింది. అయిపోగానే ఇంకా గబగబా వచ్చారు. వచ్చి పదండి అన్నారు. ఇంకా ఆయన రూమ్‌కెళ్ళాం మేమందరమును. వెళ్తే కూర్చొని అప్పుడాయన గ్రీటింగ్స్ చెప్పారు. ఉమ్, చాలా ఒక అరగంట సేపు మాట్లాడారు. మా అందరిని భోజనాలు చేసి ఎళ్తారా అన్నారు. ఉమ్, భోజనాలు లేదండి, ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి. ఉమ్, వెళ్ళిపోతామండి అని చెప్పి. సచ్ ఏ నైస్ పర్సన్. ఇంకొకసారి బాలకృష్ణ గారిని నాగేశ్వరరావు గారి బర్త్‌డేకి వెళ్ళా. అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్‌డేకి. ప్రతి బర్త్‌డేకి ఆయన బాలకృష్ణ గారొస్తారు నాగేశ్వరరావు గారింటికి. ఉమ్, ఆయన బాబాయ్, బాబాయ్ అని పిలుస్తారు. రామారావు గారి పిల్లలందరూ. సో, ఆ రోజు చూశారనమాట. ఉమ్, ఆయన భలే పలకరిస్తారండి బాలకృష్ణ గారు. అస్సలు ఎటువంటి భేషజం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. విజయదుర్గ గారు, మీరు ఉమ్, లవకుశల్ని ఇంటర్వ్యూ చేశారు కదా! ఆ ఇంటర్వ్యూ చూశాను నేను. చాలా బావుంది. ఉమ్. వాళ్ళెక్కడ దొరికారు మీకు అని అడిగారాయన. ఎంత అవును బోలాబాలానో చూడండి. అవును. అనేటప్పటికి నేను నవ్వి, లేదండి ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారండి ఉమ్, అన్ 3 పార్ట్స్ చూశానండి నేను. అప్పుడు 'శ్రీరామరాజ్యం' కంప్లీట్ అయింది. ఓకే. మేము ఆడియో ఫంక్షన్‌కి వాళ్ళిద్దరిని పిలుద్దాం అనుకున్నాము. ఉమ్, అనుకుంటే వాళ్ళ అడ్రెస్‌లు, వాళ్ళ ఫోన్ నంబర్‌లు తెలియక పిలవలేకపోయాము. ఉమ్, మీరు భలే ఇంటర్వ్యూ చేశారండి. నేను వదలకుండా చూశాను 3 ఎపిసోడ్స్ అన్నారు. ఉమ్. చాలా బాగా చేశారండి అన్నారు. థ్యాంక్ యూ అండి అన్నాను. నాకు 'శ్రీరామరాజ్యం' కూడా బాగా హిట్ అవుతుందిలెండి ఉమ్, అని చెప్పి అన్నానన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా అంటారు చూడండి. అవును. రామారావు గారు కూడా అలాగే గౌరవించేవాళ్ళండి. ఉమ్, నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. ఉమ్, అప్పుడు ఆయన గౌరవంగానే మాట్లాడేవారు. నాతో పాటు ఎవరో జర్నలిస్ట్ ఉన్నారు పక్కన. ఉమ్, ఉండి తను బావుంటుంది గదండీ సినిమాల్లో యాక్ట్ చేయమంటే, ఎందుకో సినిమాలు వద్దంటుందండి తను అంది. రామారావు గారు అన్నారు, "ఏం చదివారన్నారు?" ఉమ్. "బీఏ చదివాను సార్" అన్నా. అప్పట్లో బీఏ అంటే గ్రేట్ గదా! మరి అవునండి. ఆ, 70ల సంగతి. ఆ, అంటే రామారావు గారు అన్నారు, "మీలాంటి విద్యార్థికులకి సినిమాలెందుకండి" ఆ. అన్నారు. ఇదే మాట. ఉమ్, "మీ వంటి విద్యార్థికులకి సినిమాలెందుకండి" అది. అన్నారు. ఉమ్, నాకర్థం కాలా. సరే విని ఊరుకున్నాను. ఆ తర్వాత నేను దూరదర్శన్‌లో జాయిన్ అయ్యాక, ఆయన ముందర 3 సార్లు నేను కంపేరింగ్ చేశాను. అంటే ఉమ్. వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఓకే అండి. మల్టీమీడియా ఫెస్టివల్‌కి 2 సార్లు. తర్వాత ఆయన మా స్టూడియోకి దూరదర్శన్ యాన్యువల్ డే రోజునొచ్చారు. ఉమ్. ఎన్టీ రామారావు. ఆయన సీఎంగా ఉండగా, చీఫ్ ఓకే. మినిస్టర్‌గా ఉండగా. ఉమ్, ఆ రోజు ఆయన ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆయన చేతి నుంచి అవార్డ్ కూడా తీసుకున్నాను. ఉమ్, అన్నిటికంటే ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్తానండి. ఉమ్, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఎప్పుడూను ఆ పార్టీ లీడర్స్ వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, వాళ్ళ స్పీచెస్ అన్ని మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు వారు వచ్చారు స్టూడియోలో, స్పీచ్ ఇచ్చారు. బయటకొస్తున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. మంచి పర్సనాలిటీ, మంచి రంగు. ఆయన్ని చూస్తే ఎట్లాంటి వాళ్ళు కూడా ఇలా అవును. దండం పెట్టేస్తాం ఆటోమేటిక్‌గా, అప్రయత్నంగా. ఉమ్. అది మన ఇది ఉండదనమాట. ఎందుకంటే కృష్ణుడు అన్ని మంచి మంచి పాత్ర, రాముడు, కృష్ణుడు. పాత్రలన్నీ ఎలా ఉన్నా విడిగా కూడా ఆయన చాలా అవును. స్ఫురద్రూపి బావుంటారండి. సో, నమస్కారం అండి అన్నా. నమస్కారం విజయదుర్గ గారు బాగున్నారా అన్నారు. ఎక్కడున్నారు ఆ, ఆయన, విజయదుర్గ గారు బాగున్నారా? ఆ, అంత టీచర్ మనిషి, చీఫ్ మినిస్టర్ అయ్యుండి, అవును. నేనెంతండి ఒక్క అనౌన్సర్‌ని. ఆ, ఆయన ఆగి ఉమ్, పలకరించి ఉమ్. వెళ్ళారు. అలాగా ఉమ్. ఆ అది చీఫ్ వాళ్ళ సంస్కారం మేడం. అది వాళ్ళ సంస్కారం, అవును. గొప్పతనం. అవును. అది ఆ జనరేషన్స్‌లో ఉన్నటువంటి ఆ ఇది మళ్ళా మనం అవును. ఇంకా చూస్తామన్నది చూడడం కష్టం కష్టం. ఫ్యూచర్లో. సో, ఆ రామారావు గారి కొడుకుగా బాలకృష్ణ గారు గూడా అలాగే ఆత్మీయంగా పలకరించారు. అలాగే మాట్లాడతారు ఆయన కూడా. మంచి వ్యక్తి.